హలో స్టూడెంట్స్, మనకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి మార్చిలో తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాథ్స్ 2Bలో గెస్ట్ క్వశ్చన్స్ అమ్మా, అంటే గన్ షాట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చదివితే మనం కంపల్సరీగా మ్యాథ్స్ 2B కంప్లీట్ అయిపోతాయి. మ్యాథ్స్ 2B చెప్పినాక మ్యాథ్స్ 1A చెప్తాను. మ్యాథ్స్ 1A చెప్పినాక మళ్ళీ 1B 2A చెప్తాను అమ్మా. ఎందుకంటే మనకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మనదేమి డిజిటల్ బోర్డు కాదు కాబట్టి రాసి చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అంతే, అయిపోతుంది. 2B మాత్రం ఒక 2 days కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ 1A, నెక్స్ట్ 2A, నెక్స్ట్ 1B కంప్లీట్ చేస్తాను. మనకు మార్చి 2025లో వచ్చే గెస్ట్ క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ వైజ్ చెప్తున్నాను. ఫస్ట్ సైన్ మార్క్స్ చెప్తాను, తర్వాత 4 మార్క్స్ చెప్తాను. సైన్ మార్క్స్ ఎందుకు చెప్తానంటే ప్రతి స్టూడెంట్ పాస్ కావాలంటే సైన్ మార్క్స్ క్వశ్చన్ మినిమం 2-3 రాయాలి. ఆ 2-3 ఈజీగా ఏందో చెప్తాను. ఎందుకంటే సైన్ మార్క్స్ అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఆ 2 క్వశ్చన్స్ రాస్తే ఖచ్చితంగా ఏ పేపర్ అయినా పాస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏ స్టూడెంట్స్ అయినా సరే కంపల్సరిగా సైన్ మార్క్స్ 1 or 2 క్వశ్చన్స్ రాయాలి. మినిమం 3 క్వశ్చన్స్ రాయాలి. అంటే 3 క్వశ్చన్స్ అంటే మనకు 7 క్వశ్చన్ ఇస్తారు. 7లో 5 రాయాలి. కానీ నేను చెప్పేది ఎందుకు 3నే చెప్తున్నాను. ఎవరు ప్రతి స్టూడెంట్స్ పాస్ కావాలి కాబట్టి 3 కూడా నువ్వు గెస్ చేసుకోవచ్చు. ఏ చాప్టర్లో ఈజీ ఉన్నాయి, ఈ చాప్టర్ ఈజీగా ఉంది, దీన్ని నేను ఒక రోజు 2 రోజులు చదివితే వచ్చేస్తాయి. అలా ఈ ప్రతి స్టూడెంట్ పాస్ అయ్యే విధంగా గెస్ క్వశ్చన్స్ రాసేస్తున్నాను. క్వశ్చన్ వైజ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకు తక్కువ టైం ఉంది కాబట్టి సెకండ్ ఇయర్కి అయితే ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాక్టికల్స్ టైంలో తొందరగా ప్రాక్టికల్స్ అయిపోయిన వెంబడే చదవడం స్టార్ట్ చేయండి. ప్రాక్టికల్ కోసం టైం వేస్ట్ చేయకండి, ఓకేనా? టైం వేస్ట్ అవ్వద్దమ్మా, డైరెక్ట్ వెళ్ళిపోదాము. మ్యాథ్స్ 2B 2025 మనకు మార్చిలో గెస్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చదవండి, కంపల్సరీ మా తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇదే మెథడ్లో పాయింట్స్ వేరే ఇచ్చినా మీరు చేయగలరు, ఓకేనా? ఇంకోటి, ఈ క్వశ్చన్స్కు సొల్యూషన్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పానమ్మా, అవి అప్లోడ్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్కి మీకు సొల్యూషన్ అప్లోడ్ ఆల్రెడీ నేను చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వీడియోసే, దాన్ని మొత్తం కంప్లీట్ చేసేసి, అంటే మొత్తం ఈ 3 క్వశ్చన్లు ఒక వీడియోగా కంప్లీట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. లేదు సార్ సొల్యూషన్ మా దగ్గర ఉందంటే నో ప్రాబ్లం అమ్మా. సొల్యూషన్స్ కావాలంటే క్వశ్చన్స్ చెప్పినాక సొల్యూషన్ అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, మనకు మ్యాథ్స్ 2B గెస్ట్ క్వశ్చన్ 2025 క్వశ్చన్ నెంబర్ 18 మా. క్వశ్చన్ నెంబర్ 18లో మనకు సర్కిల్ చాప్టర్ నుంచి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 18లో సర్కిల్ చాప్టర్ వస్తుంది. సర్కిల్ చాప్టర్లో మనకు గుర్తుపెట్టుకోండి, ఎక్సైజ్ ఏ కంపల్సరీగా ఉండేది ఏంది, మనకు పాసిబుల్ 3 పాయింట్స్, కాన్స్ సైక్లింగ్ 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ ఇస్తాడు అమ్మా. ఇవే దీంట్లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏమో చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద పాయింట్ 3,4, 3,2 అండ్ 1,4. మనకు ఇట్లాంటివి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 ఎక్స్ప్లెయిన్ చేసినది వీడియో పెట్టేస్తాను. చూడమ్మా, పాసింగ్ ద 3 పాయింట్స్ అంటే 3 పాయింట్స్ ఇచ్చి పాసింగ్ 3 పాయింట్స్ అంటే మనకు జనరల్ సర్కిల్ ఏంది, జనరల్ సర్కిల్ ఏంది, x² + y² + 2gx + 2fy + c = 0. ఈ నుంచి మనకి ఏమనుకుంటాం, g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ, ఈ 3 తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కో క్వశ్చన్ నేర్చుకుంటే అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకో, సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. ఈ నుంచి మనకు g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వస్తాయి. ఈ 3 తీసుకుపోయి ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తాయి. ఈ ఒక్కో క్వశ్చన్ నేర్చుకుంటే మనకు ఈ క్వశ్చన్ నెంబర్ 18 నో డోకా, భయమే ఉండదు. దీంతో పాటు పారాబోలా కూడా నీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ అంటే పాసింగ్ 3 పాయింట్స్ ఇస్తే ఈజీ మెథడ్. నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ passing through the 4,1, 6,5 and having the center on the line 4x + 3y - 24 = 0. సేమ్ మెథడ్ మాది. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చినాడు, ఇక్కడ 2 పాయింట్స్ తీసుకుంటావు. ఈ పాయింట్స్ తీసుకొని వాడు ఏమంటున్నాడు, సెంటర్ ఆన్ ద లైన్ అంటున్నాడు. అంటే 4x + 3y - 25 పైన సెంటర్ ఉంది అంటున్నాడు. అంటే సెంటర్ అంటే 4 g -g + 3 - f - 24 = 0. ఇది ఏం రాసుకోవచ్చు, -4g - 3f - 24 = 0. ఇది ఒక లైన్ అవుతుంది. ఇంకా దీని నుంచి నువ్వు ఏమనుకుంటావు, g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ,
ఇది మొత్తం తీసుకొని ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ మెథడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడమ్మా, షోదర్ ద పాయింట్స్ 1, 1 -6, 0 -2, 2 -2, ఆర్ కాన్సైక్లిక్. ఎందుకంటే ఈ ప్రాబ్లం పోయినసారి 2024లో ప్రతి ఏబీ స్టూడెంట్స్ కు తెలంగాణ స్టూడెంట్స్ కి ఇచ్చారు. కాబట్టి ఈసారి గెస్ ప్రకారం ఖచ్చితంగా ఇది వస్తుంది. ఒకసారి ఇది మిస్ అయితే ఇక్కడ కాన్సైక్లిక్ అన్న ఇదే మెథడ్ అండి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే చూడండి. ఇక్కడ అంతే, ఇక్కడ చేస్తావు ఇది ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఈ కాన్సెప్ట్ లో పాయింట్స్ ఎక్స్చేంజ్ ఉంటాయి. ఎక్స్చేంజ్ ఉన్నా నువ్వు ఇదే మెథడ్ తీసుకో. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఎందుకంటే ఇక సీక్వెన్స్ తీసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఏ కామా బి కామా సి సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లెక్క చేస్తావు. లాస్ట్ నీకు జనరల్ ఈక్వేషన్ వస్తుంది. అంటే x² + y² + 4x + 8y + 25 0 వస్తుంది. అక్కడ x, y బదులు అంటే -2, -8 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయిందా, ఇచ్చిన పాయింట్స్ కాన్సైక్లిక్ అయితే ఈజీమా. లాస్ట్ చూడమ్మా, if 2, 0, 0, 1, 4, 5, 0, 6 ఆర్ కాన్సైక్లిక్, దెన్ ఫైండ్ ద సి వాల్యూ. ఇక్కడ సి వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ ఏం చేస్తామంటే మనకు ఫ్యాక్టర్స్ వస్తాయమ్మా, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఒకవేళ నీకు ఫ్యాక్టర్స్ రాకపోతే డైరెక్ట్ అడిగి సి వాల్యూ రాయొచ్చు. సి = 14/3, సి = -1 వస్తుంది. అది రాస్తే అయిపోయి అక్కడ రాసిన 7 మార్క్స్ ఇస్తారు. కంపల్సరీ నువ్వు ఫ్యాక్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టర్ చేసినప్పుడు ఎక్కడైనా మిస్టేక్ పోతే అక్కడ 42 వస్తాయి. 42 వస్తే 14 3 42 వస్తాయి. -14 +14 అంటే 314 వస్తాయి. అట్లానే చేయొచ్చు. లేదు సార్ నాకు కన్ఫ్యూజన్ అంటే, కన్ఫ్యూజన్ అంటే నువ్వు కొట్టేది కొట్టేది. పబ్లిక్ లో ఎప్పటికైనా సరే కొట్టుబెత్తలు ఎక్కువ ఉండకూడదు. నువ్వు చేసుకుంటా పోతున్నావు, నీకు అక్కడ జస్ట్ గుర్తు రాలే, ఆన్సర్ గుర్తుంది, డైరెక్ట్ ఆన్సర్ వస్తాయి. ఆన్సర్ అయితే నీకు కరెక్ట్ మార్క్స్ వేస్తారు, ఏం తగ్గారు. ఎందుకంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఫాస్ట్ పోతుంటే కూడా ఒకటో రెండో పట్టించుకోరు. అంతే తప్ప నువ్వు ఆడ మొత్తం రాసి కొట్టేసి అట్లా చేయాలి. ఉదయం నీకు ఆన్సర్ ఉంది, సి వాల్యూ వేసే 7 మార్క్స్ గుర్తుపెట్టుకో. అంటే క్వశ్చన్ నెంబర్ 18లో మన గన్ షాట్కి వచ్చే క్వశ్చన్ లేదు. వాసుకున్న 3 పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్, 4 పాయింట్స్ కాన్సైక్లిక్, ఫైండ్ ద సి వాల్యూ. దీనిలో నుంచి ఈ మార్చి 2025లో గన్ షాట్కి వస్తుంది. ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరికైనా సరే ఈ క్వశ్చన్ నుంచి ఒకటి రావాలి, ఈ 4 నుంచి ఒకటి వస్తాయి. ఈ 4కు సంబంధించేది నీకు సొల్యూషన్ లేకుండా నేను దీని తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చేశానమ్మా, అవే కాన్సైక్లిక్ 3 పాయింట్స్ 2 పాయింట్స్ ఒక లైన్ ఇచ్చేవి. ఆ 3 వీడియోస్ కలిపి మీకు అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఎందుకంటే ఉన్న టైం తక్కువ కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అవుతుందా. క్వశ్చన్ నెంబర్ 19 మనకు కాన్సైక్లిక్ 2 వస్తాయి. ఫస్ట్ ఎక్సైజ్ ఒకటి, లాస్ట్ ఎక్సైజ్. లాస్ట్ ఎక్సైజ్లో టచ్ ఈచ్ అదర్ కానీ, ఎక్స్టర్నల్లీ, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఈ టాపిక్స్ మీద వస్తాయి. ఆ టాపిక్స్ ఏమో మనకు అవసరం లేకుండా ప్రాబ్లం, నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకుంటాను. చూడమ్మా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20 మా, క్వశ్చన్ నెంబర్ 19 మా. క్వశ్చన్ నెంబర్ 19లో షో దట్ ద సర్కిల్ x² + y² 6x - 2y + 1 = 0, x² + y² 2x - 8y + 13 = 0. అంటే ఇక్కడ 2 ఈక్వేషన్ ఇచ్చాను. ఒకటి ఎస్ అని అనుకుంటాం, ఒక ఈక్వేషన్ ఒకటి, ఇంకో ఈక్వేషన్ అంటావు ఎస్ డాష్ అనుకుంటాం. అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. టచ్ ఈచ్ అదర్ బాగా గుర్తుపెట్టుకో. టచ్ ఈచ్ అదర్ అంటే 2 సర్కిల్స్ టచ్ అయితే దాన్ని టచ్ ఈచ్ అదర్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏం లేదు మా, ఈ 3 ప్రాబ్లమ్స్ ఇది ఖచ్చితంగా ఉంటాయి. చెప్తారండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ద కామన్ టాంజెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. గుర్తుపెట్టుకో. ఇక్కడ మనకు 2 ఈక్వేషన్ ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్ అడిగితే ఎలా వేస్తామంటే, ఫస్ట్ ఈ సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్కు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ అనుకుంటాం. అంటే సెంటర్ G, -F అనుకుంటాం, R1 రేడియస్ అనుకుంటాం. సెకండ్ ఎస్ డాష్ కాబట్టి G డాష్ వాల్యూ, F డాష్ వాల్యూ, C డాష్ అనుకుంటాం. నెక్స్ట్ C2 G, -F అనుకుంటాము. నెక్స్ట్ R2 రేడియస్ అనుకుంటాం. రెండు నీకు R1 + R2 = C1 + C2 అయిందనుకో. సపోజ్ R1 + R2 చేసినప్పుడు 5, C1 C2 5 వచ్చింది అనుకో. రెండు ఏమవుతుంది, టచ్ ఈచ్ అదర్. అది ఆర్డర్ చేస్తాం. అంటే ఈక్వేషన్ 1 G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ, R1 C1 అనుకుంటాం. ఈక్వేషన్ 2 G డాష్, F డాష్, C డాష్, C2 R2 అనుకుంటాం. అనుకొని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏం లేదు మా,
P equal to M x2 plus N x1 by M plus N y2 plus N y1 by M plus N. ఇది ఈ ఫార్ములా ఏంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే. సరే సార్ నువ్వు ఫార్ములాస్ చెప్పినావు దానిలో వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలంటే ఏం లేదు సింపుల్ మా R1 అనేది M అవుతుంది, R2 అనేది N అవుతుంది. C1 లో తీసుకున్నావు, C1 లో ఇది x1 ఇది y1, C2 తీసుకున్నావు ఇది x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. 2 ఈక్వేషన్ ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ ట్యాంజెంట్ అడిగితే ఎట్లా అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటావు, G వాల్యూ F వాల్యూ C వాల్యూ కనుక్కుంటావు, సెంటర్ మైనస్ G కామన్ రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C కనుక్కుంటావు. సేమ్ అదే C డాష్ F డాష్ కనుక్కుంటావు. కనుక్కున్న తర్వాత రెండు ఈక్వల్ అయితే టచ్ ఈచ్ అదర్ అవుతుంది, ఈక్వల్ కావాలంటే అది వేరేది, అది కండిషన్ చెప్తాను. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంది P ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ 1 my2 ప్లస్ ny1 బై m ప్లస్ 1. m ఏమనుకుంటావు, m అనేది r1 అనేది, n అనేది r2, ఇక్కడ x1 x2 y1 y2 x1 y1 అంటే ఫస్ట్ మనకు సెంటర్ వచ్చింది, ఆ సెంటర్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని ఒకటి x1 అనుకుంటా ఒకటి y అనుకుంటాం. నెక్స్ట్ సెంటర్ వచ్చింది, దాంట్లో C2 వచ్చింది, ఈ సెంటర్ వచ్చింది x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే. సరే సార్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెప్పాను. కామన్ ట్యాంజెంట్ వెరీ వెరీ అమ్మా. మనం ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకున్నామా అంటే s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వల్ 0 చూపిస్తాయి. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చూపిస్తాయి అంతే. చూడండి గుర్తుపెట్టుకోండి, టచ్ ఈథర్ ఏది క్వశ్చన్ నెంబర్ 18 లో ఎక్కువ ఇదే మనకు అడిగింది. ఏమిది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తీసేసిన సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ 0 చూపిస్తాయి. 0 అంటే 0 కాదు ఈక్వేషన్ వస్తుంది అది. ఓకేనా, నెక్స్ట్ చూడు మ్యాప్. ఈ ప్రాబ్లం అయిపోయింది, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, కానీ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఎందుకమ్మా మనం ఈ ప్రాబ్లం దాదాపు వదిలేస్తాం, కానీ ఇదే ఇంపార్టెంట్. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఎక్స్టర్నల్లీ at 5,5 విత్ రేడియస్ ఈజ్ 5. ఇక్కడ సేమ్ అంతే. దీనికి ఏమనుకోండి G వాల్యూ అనుకుంటాం, F వాల్యూ, C వాల్యూ, సెంటర్, రేడియస్ అనుకుంటాం. కనుక్కున్న తర్వాత ఇక్కడ ఏమంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు. ఈక్వేషన్ ఈ సర్కిల్ ఎంత వస్తాయంటే h కామా k వాల్యూ తెలుస్తాయి, h కామా k వాల్యూ తెలుస్తాయి, రేడియస్ తెలుస్తాయి. h కామా k రేడియస్ తెలిస్తే మనకు ఫార్ములా ఏంటంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ మా. చాలా మంది ఈ ప్రాబ్లం వదిలేస్తాం, ఈ ప్రాబ్లం మనం వదిలేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వేరే చేస్తాం. కానీ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు సడన్గా ఈ పేపర్ ఇచ్చాడు అనుకో, ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకో వదిలేస్తాం. చాలా ఈజీ, ఇచ్చిన దానికి సెంటర్ రేడియస్ అనుకుంటావు, h కామాకే తెలిసింది రేడియస్, అప్పుడు h కామాకే రేడియస్ తెలిస్తే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్. ఇది యాక్చువల్లీ 2 మార్క్స్ అడుగుతాం మనం ఈ ఫార్ములాకి, కానీ 7 మార్క్స్. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా ఈ రెండు సేమ్ రండి, ఈ రెండు ప్రాబ్లమ్స్ సేమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద circle pair of transfer common tangent to the circle x square plus y square minus 4x minus 10y plus 28 is 0, x square plus y square minus 4x minus 10y plus 28 0, x square plus y square plus 4x minus 6x plus 4 equal 0. ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్ సేమ్ దీని లెక్కనే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ, C1 రేడియస్ 1, ఇక్కడ అంతే C డాష్, G డాష్, F డాష్, C డాష్, సెంటర్ C R2 అనుకుంటాం. కనుక్కున్నాక ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్ అంటే మనకు ఫస్ట్ ఇయర్లో చేసాం మనం P ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఆ మెథడ్ వేసుకోవచ్చు ఈజీనే. ఇవన్నీ క్వశ్చన్స్కి నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను, అవే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తా చూసుకోండి. లేదు మాకు మెటీరియల్ ఉంటే మెటీరియల్ చూసుకోండి, లేదు సార్ మాకు ఒకసారి పెట్టండి అంటే నేను అప్లోడ్ చేస్తా చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. గుర్తుపెట్టుకోండి మా, ఎక్సైజ్ ఈలో బాగా గుర్తుపెట్టుకో, ఎక్సైజ్ ఈలో మనకు అడిగే ప్రాబ్లం ఎక్కువ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ ట్యాంజెంట్. దీని మీద మనకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3లో ఇది ఇంపార్టెంట్, ఇంకోటి. నెక్స్ట్ ఏమంటున్నాను ట్రాన్స్ఫర్ కామన్ ట్యాంజెంట్ కానీ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఈ 3 టాపిక్స్ మీద మనం అంటే క్వశ్చన్ నెంబర్ 18 క్వశ్చన్ నెంబర్ 19 మీద వచ్చే క్వశ్చన్లు ఇవి.
ఈ క్వశ్చన్ సంబంధించినది ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తే చూసుకోండి. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ 19, 18 అయిపోయినాక మనకు 20 వస్తుందమ్మా. 20 అనేది పెరాబోలా క్వశ్చన్ కూడా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే సర్కిల్లో 2 మార్క్స్ చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది సార్ 1A 2A కొద్దిగా అప్లోడ్ చేయండి అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, మనది డిజిటల్ బోర్డు కాదు. బోర్డు మీద రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాయడానికి కొద్దిగా టైం పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది. దాదాపు నేను 2A ఇంపార్టెంట్ కూడా చెప్తాను, 1A కూడా ఇంపార్టెంట్ చెప్తాను. నెక్స్ట్ మెను 1A 2A అడుగుతున్నారు. 2A స్టార్ట్ చేస్తాను. 2A అని రాసేస్తాను. 2B అయిపోయినాక 1A చెప్తాను. 1A అయిపోయినాక 2A చెప్తాను. 2A అయిపోయినాక 1B, ఇట్లా సీక్వెన్స్ ఇంపార్టెన్స్ వచ్చి దాని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఆల్మోస్ట్ ఒక 10 daysలో మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ మీరు అన్ని చదివింటారు కదా, ఒకసారి రివిజన్. కానీ మనకు టైం పడుతుంది. ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం గుర్తుకోండి. ఇవి మా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఏది క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 20లో ఇవి ఇంపార్టెంట్. బాగా చదవండి. తర్వాత సప్లిమెంటరీ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు. ఏ స్టూడెంట్స్ అయినా చదవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ప్లే లిస్ట్లో పెడితే అక్కడ మీకు ప్రతి చాప్టర్ ప్రతి ఒక్కటి మీరు ఎత్తుకొని చూడాలి. ఖచ్చితంగా సెర్చ్ చేస్తే దాంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని మధ్య ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ చూసుకొని చాలు. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19 అండి. నెక్స్ట్ పెరాబోలా వైజ్ కూడా చెప్తాను, చూసుకోండి, నోట్ చేసుకోండి ఒకసారి.